అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు. అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్యకి కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో, అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము, వైష్ణవము, వైఘానసము, శైవము అని ఉంటాయి. ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమాల్లో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది. కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది. మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఎక్కువ ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది. శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడిగా ఉంటాను కానీ కొన్ని కోరికలిసడానికి ఉంటుంది. కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు. తండ్రి ఎప్పుడూ కూడా మనని రెక్టిఫై చేయటం కోసము, ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము, అవసరం అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి. కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఇది వండి పెట్టి మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి. అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది. ఫస్ట్ మీకు మనం పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరి మెట్టు, మోక్షం అనేది చివరి మెట్టు. కానీ ఐహికంగా మనం బతకాలంటే, మనం జీవించాలంటే మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళు కావాలనో, లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో, లేకపోతే ఏంటంటే వాళ్ళకి కూతురికి అల్లుడికి పిల్లలు పుట్టాలనో, లేకపోతే కొడుక్కి కోళ్ళకి పిల్లలు పుట్టాలనో, మనకు కొన్ని ఐహికమైన ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలనో, లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో, ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు. అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో, ధార్మికత ఎంత అవసరమో, ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం. కాబట్టి ఐహికమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్ని ఇచ్చేది అమ్మవారు. సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ. కాబట్టి మనకి అమ్మని పూజించడం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో 365 రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాడ్యమి నుంచి మనకి దశమి వరకు, విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి. దీంట్లో మనకి ఈ సంవత్సరం 24వ సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తిథి వచ్చేసేసి మనకి ప్రధానంగా 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. దశమి తిథి వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి 12వ తారీఖు ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని, తర్వాత లలిత అని, తర్వాత అన్నపూర్ణాదేవని, తర్వాత మహాలక్ష్మి అవతారమని, తర్వాత సరస్వతి అవతారమని, తర్వాత ఏంటంటే మహిషాసురమర్ధని అని, తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని, కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు. వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని, ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చేయాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది. వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పేవాళ్ళందరూ ఒక స్వామివారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు, ఒక స్వామి ఏమో
బలానా రకం వస్త్రం కట్టుకోమన్నారు, ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే. ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే, ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి, ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి, బాల, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి ఇవి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాజేశ్వరి గుడి ఉంది, అక్కడ వేరేది పెట్టుకుంటారు. కంచిపేట ఉంది, అక్కడ వేరేది ఉంటుంది. ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది. మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింక్రనైజ్ కరెక్ట్గా అవుతుంది. అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు, కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది, లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ 3వ తారీఖు ఈ నివేదన అన్నాడా, 5వ తారీఖు ఈ నివేదన అన్నాడా కన్ఫ్యూజన్ కావడానికి కారణం ఉంటుంది. కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కులదేవత, గ్రామదేవత, మీకు ఇలవేలుపుగా ఉన్నటువంటి అమ్మవారు, ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో, ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో, మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం. కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పింది తప్పు కాదు, ఎవరు చెప్పింది రైట్ అని కాదు. అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి. రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ లేదా ఏంటంటే వాళ్ళ దశాంతస్తులను బట్టి కానీ వాళ్ళకి ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి. కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని 7 వారాలు ఉన్నాయి. ఈ 7 వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు. అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి, ఆదివారం పూట ఆయనకు సూర్యుడికి అధిపతి. అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించిన ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో, అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని, ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు. మనం వస్త్రం వేసుకోవాలనుకోండి, అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రం ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహదోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో, అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి. అర్థమైందండి? ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గ్రహదోష నివారణ మనకి అవుతుంది. ఆ సమితలు దానం చేస్తే, ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు. కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి, ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటి, మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది. అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవాలి. సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది. సోమవారం ఉందనుకోండి, ఆ రోజు నవరాత్రుల్లో సోమవారం వచ్చింది. సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము, చంద్ర సంబంధమైనటువంటి సమిధలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి, అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది, చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది. అలాగే బుధగ్రహం ఉంది, బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది. బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి, పెసలు, పచ్చి పెసలు సంకేతం. కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ముద్గానం కానీ పెసలు చక్కగా తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది. ఆ రోజు మనం
మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం. గురువారం వెళ్తున్నాము, పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి. మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సాతాళింపు శనగలు కనుక గుళ్ళో నివేదనగా ఇస్తే మనకి మంచి జరుగుతుంది, గ్రహదోష నివారణ అవుతుంది. శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటారు. శనివారము ఏంటంటే మనకి నల్లని వస్త్రం కానీ, నలుపు అంటే ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు. ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే బూడిద వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము, వాటికి సంబంధించినటువంటి ఉలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ అవుతాయి. కనుక ఏంటంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది. విజయవాడకి, నెల్లూరుకి, కంచికి పీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి. కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు రంగు మారుతుంది, వాళ్ళకి పెట్టే ప్రసాదము మారుతుంది. మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారు పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకుని వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి ఇచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము, భక్తి మోక్షానికి ఐక్యమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహదోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ని పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలుగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఒళ్ళో పెట్టుకుని నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టడం అనేది, అనుగ్రహించడం అనేది మనకి సర్వాభీష్టాలు నివారణకు కారణమవుతాయి. కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అనుకున్నాను. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము అక్టోబర్ మాసము ఆశ్వయుజ మాసము వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4, అనురాధ నక్షత్రం 4, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. శుక్రుడు జన్మస్థానంలో సంచారము, వక్రగతైన శని తృతీయ స్థాన వీక్షణ, పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానం గురువు వక్ర వీక్షణ వల్ల, అట్లాగే కుజుడు ఈ యొక్క నవస్థాన వీక్షణ నవమ స్థానంలో ఉన్నారు. అట్లాగే రవి, బుధ వీరిద్దరు కూడా రాబోయేటువంటి అక్టోబర్ మాసం ముందు ద్వాదశ స్థాన సంచారము, కేతు ఏకాదశంలో సంచారము, చంద్రుడు షష్ఠ స్థాన సంచారము. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి జన్మస్థ శుక్ర సంచారం వల్ల విందు వినోదాలు పాల్గొనడం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి శుక్రుడు లగ్న అంటే జన్మరాశి సంచారం వల్ల కొంత అనుకూలమైన కాలము, కొన్ని కొత్త విషయాలు కనుగొనే అవకాశము, అట్లానే కొన్ని విషయాల్లో కొత్త పరిచయాల వల్ల కొంత ఆనందాన్ని వ్యక్తపరచడము, అట్లాగే చాలా మటుకు ఈ జన్మస్థ శుక్ర సంచారం వల్ల భోజనాదులు క్రియాదులు కూడా అద్భుతంగా రాణించడము, అట్లానే మిమ్మల్ని చూడంగానే ఎవరైనా కూడా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడటము, ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అట్లానే తృతీయంలో ఈ యొక్క శని వక్రగనేటువంటి గమనం వల్ల సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువగా ఉండటము, అట్లానే మీరు ఇప్పటివరకు ఎవరు లేరు, ఇండిపెండెంట్గా ఉన్నానేనని ఒక భావనలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు ఈ మాసం తోడ్పడే అవకాశం ఉంది. అట్లానే పంచమస్థానం రాహు వల్ల చికాకులు చింతలని ఉంటాయి, అయినా కానీ ముందుకెళ్తూ ఉంటారు. సంతానం వల్ల చికాకులున్నా అవన్నీ పక్కన పెట్టి
ఇవాళ బాగున్నాం కదా అనే ఆలోచనతో రాణింపు అనేది ఉంటుంది. అట్లానే గురువు వక్రీకరణ దృష్టి వల్ల కొంతవరకు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా భోజనాదులు చేసేటప్పుడు కానీ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులుగా ఉండేటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైనా కూడా వాళ్ళకు వైద్యపరంగా కొన్ని సూచనలు తీసుకోవడం మంచిది. అట్లాగే గురువు వల్ల గురునింద కానీ లేక ఈ యొక్క గురువు అనుగ్రహం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీరికి వక్తలుగా పేర్లు ఉండేటువంటి వారికి కానీ ఉపన్యసించేటువంటి వారికి కానీ టీచర్లకు మాత్రం చాలా అద్భుతంగా గోచరిస్తుంది. లెక్చరర్స్ కానీ తర్వాత ఈ కుజుడు ఏదైతే అష్టమ నుంచి భాగ్యస్థాన సంచారం వల్ల ఆకస్మికమైన ప్రయాణాలు కానీ లేకపోతే అప్పటి వరకు కూడా విందులు వినోదాలు పాల్గొన్నవన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోవటము, ఏదో పరాయి వాళ్ళు చూసినట్టుగా కొంతమందిని చూడటము, మీ యొక్క సొంత వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలగజేయటము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంది. అట్లాగే బుధుడు 12వ స్థాన సంచారం వల్ల కొంతవరకు అతిసారము, అజీర్ణ వ్యవస్థ అంటే కొంత భోజనం సరైన వేళలో తీసుకోకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే నడుముకు సంబంధించి కానీ భుజాలకు సంబంధించి కానీ చిట్టనేలకు సంబంధించి కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, చర్మ సంబంధం కానీ. కాబట్టి రవి కూడా 12వ రాశిలో సంచారం కాబట్టి అతి ఉష్ణమైనటువంటి శీతలంగా ఉండే పదార్థాలు కొంతవరకు తీసుకోవాలి. అతి ఉష్ణంగా ఉండే పదార్థాలు తీసుకోకపోవటం మంచిది. వేడిని ఎక్కువ కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి వేడి పదార్థాలు తినకుండా ఉండడం అనేది మంచిది. చల్లటి పదార్థాలు కొద్దిగా భుజించండి. ముఖ్యం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మొత్తం మీద అక్టోబర్ మాసంలో ఫలితాలు చూసుకున్నట్లయితే 80% అనుకూల ఫలితాలు ఉన్నాయి, 20% ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే అక్టోబర్ మాసంలో స్త్రీ పురుషాదులు ఇద్దరికీ కూడా కొంత ఏదైతే 20% ప్రతికూలంగా ఉందో ఆ 20% ప్రతికూల వాతావరణాన్ని గోచరిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ కుజుడు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం, లేదా అభిషేకం చేయటం అనేది మంచిది. అట్లాగే సూర్య దేవాలయానికి వెళ్ళి సూర్యనారాయణ స్వామి నమస్కారం కానీ ప్రదక్షిణం కానీ నవగ్రహ దేవాలయాల్లోకి వెళ్ళి సూర్యుడికి ప్రదక్షిణ చేయటం, గోధుమ రొట్టెల్ని ఆదివారం రోజు కుక్కలకు పెట్టడం కానీ గోవులకు పెట్టడం తినిపించడం చేస్తే కాలం అనుకూలం కలిగి మీకు అన్నీ సాధ్యపడతాయి. కాబట్టి మొత్తం మీద రాబోయేటువంటి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో 80% శుభం, 20% అశుభంగా ఉన్నాయి. కాబట్టి గ్రహ ఫలితాలు ఆ యొక్క అద్భుత ఫలితాలు పొందడానికి ఈ యొక్క చెప్పిన విధానంగా ఆచరిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు.